తాం తుష్టువు ముదా, తాం తుష్టువు ముదా యుక్తాః శ్రీ సూక్తేన మహర్షయ. అప్పుడు మహర్షయ సంతోషంతో, ముదా అంటే సంతోషం అన్నమాట, సంతోషంతో తాం అంటే ఆ యొక్క లక్ష్మీదేవిని, తుష్టువు ముదా యుక్తాః ఎలాగా, శ్రీ సూక్తేన మహర్షయ కాబట్టి మహర్షులు సంతోషంతో కూడిన వారై, శ్రీ అంటే లక్ష్మి అండి, లక్ష్మితో శ్రీ సూక్తముతో ఆమెను స్తోత్రం చేశారనమాట. అంతేకాదు విశ్వవసువున్నకు గంధర్వులు కూడా ఆ లక్ష్మీదేవి ముందు గానం చేశారు. విశ్వావసుముఖా తస్యా గంధర్వాహ పురతో జగుహు అంటే గానం చేశారు అని అర్థం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ యొక్క లక్ష్మీదేవిని చూచి ముదముతో కూడినటువంటి మహర్షులు శ్రీ సూక్తముతో అంటే హిరణ్యవర్ణం అని శ్రీ సూక్తం ఎలా ప్రారంభం అవుతుంది, మనం చాలా మంది మనం చదివే ఉంటాం. పురుష సూక్తం, స్త్రీ సూక్తం, ఈ విధంగా ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటిది, బలమైనటువంటిది. అంటే మనకు ఒక పవిత్ర భావాన్ని కలిగించేటువంటి సూక్తాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం నారాయణ సూక్తము ఇలా చాలా మంచివి ఉన్నాయన్నమాట. దీంట్లో శ్రీ సూక్తం కూడా ఒకటి. అది చదివితే ఏమి ఫలము ఏమిటి అనేది మనకి అందరికీ తెలుసు కాస్తో కూస్తో. కాబట్టి అటువంటి శ్రీ సూక్తముతో ఆ లక్ష్మీదేవి ముందు వీళ్ళు మహర్షులు సంతోషంగా స్తోత్రం చేశారనమాట. ఆ తరువాత విశ్రావసు ఉన్న గంధర్వులు కూడా ఆ లక్ష్మీదేవి ముందు గానం చేశారు. కాబట్టి విశ్వాసం మొదలుగా గంధర్వులు ఆమెను పొగడుకుంటూ పాటలు ఆమె ఎదురుగా శ్రావ్యంగా పాడినారు. జగుహు అంటే ఏమిటి, శ్రావ్యంగా పాడారు అంటే పురతో జగుహు, పురత జగుహు. ఈ విధంగా లక్ష్మీదేవి ఆవిర్భవించగా తత స్ఫురత్ కాంతిమతి వికాసి కమలే స్థిత శ్రీదేవి పయసస్తస్మాత్ ఉత్థితాదృత సంకజ తాం తుష్టువు ముదా యుక్తా శ్రీ సూక్తేన మహర్షయ విశ్వావసు ముఖాత్ తస్యాః గంధర్వా పురతో జగుః. ఘృతాచి ప్రముఖా బ్రహ్మన్, ఘృతాచి ప్రముఖా బ్రహ్మన్ ననృతు చ అప్సరోగణా, ననృతు చ అప్సరోగణా గంగాద్యాః సరితస్తోయైః స్నానార్థం ఉపతస్థిరే దిగ్గజా హేమపాత్రస్తమాదాయ విమలం జలం స్నాపయాంచక్రిరే దేవీం సర్వలోకమహేశ్వరీం క్షీరోదో రూపదృప్తస్యై మాలాం ఆమ్లాన పంకజాం దదౌ విభూషణాన్యంగే విశ్వకర్మా చకార చ దివ్యమాల్యాంబరధరా స్నాతా భూషణ భూషిత పశ్యతాం సర్వదేవానాం యయౌ వక్షస్థలం హరే. ఇది చివరికి లక్ష్మీదేవి ఏమైనది, అక్కడ నుంచి సముద్రం నుంచి వచ్చినటువంటి లక్ష్మీదేవి ఏమైనది, ఏమైనదంటే అంతకుముందు ఘృతాచి ప్రముఖా అంటే ఘృతాచి మొదలగు వారు మొదలుగా కలిగినటువంటి అప్సరసల గుంపులు ఆమెకు ముందర నాట్యాలు చేశారనమాట. ఘృతాచి ప్రముఖా బ్రహ్మన్, ఇక్కడ బ్రహ్మన్ అంటే బ్రాహ్మణోత్తమ అని సంబోధిస్తున్నారు అనమాట మైత్రేయుడు. ఘృతాచి మున్నగు అప్సరసలు నృత్యం చేశారు. ననృతు, ననృతు అంటే ఏమిటి, నాట్యం చేయడం అనమాట, నృత్యం చేయడం. ననృతు చ అప్సరో గణాహ, అప్సరో గణ అంటే సమూహం, అప్సరో గణాహ అంటే అప్సరు నృత్యం చేశారు. వారి యొక్క గణం అంటే సమూహములని అర్థం అంట. ఆ తరువాత ఇంకా ఒక విశేషమైన విషయం చూడండి. ఇక్కడ మామూలుగా మనం స్నానం చేయాలంటే ఎక్కడికి పోతామండి, మనం పోతాం. పవిత్ర స్నానం చేయాలంటే గోదావరి, గంగా, కృష్ణ ఇవన్నీ కూడా పుష్కరాలు జరుగుతుంటాయి. అవి మన దగ్గరికి రాదు కదండి, మనమే అక్కడికి పోతుంటాం అనమాట. ఆ పవిత్ర స్నానం చేసి వస్తే పుణ్యం కలుగుతుందండి మనకి భావన, అది చేస్తుంటాము. ఈ విషయాన్ని పురాణాల్లో చెప్పబడింది. కానీ ఇక్కడ లక్ష్మీదేవి ఆ పాలకడ నుంచి ఉద్భవించినప్పుడు గంగాద్యాహ సరిత తోయై, తోయం అంటే నీరండి, గంగా మున్నగు నదులు, గంగాద్యాహ అంటే గంగా మున్నగు నదులు సరిత తోయై స్నానార్థం ఉపతస్థిరే. స్నానార్థం అంటే ఏమిటి, స్నాన అర్థం అంటే నీటితో స్నానం చేయించడానికై సమీపించాయన్నమాట. స్నానార్థం ఉపతస్థితే అంటే ఏమిటి, సమీపించాయి. ఎవరి దగ్గరికి, లక్ష్మీదేవి. కాబట్టి మనమైతే మనం పోవాలి,
మరి లక్ష్మీదేవి సాక్షాత్ విష్ణుమూర్తి ఇదన్నమాట. కాబట్టి అవే వచ్చాయన్నమాట. గంగమున్నగు నదులు నీటితో స్నానం చేయించడానికై సమీపించాయి. కాబట్టి ఆ విధంగా శ్రీదేవికి స్నానం చేయించడానికి గాను వచ్చి నిలుచున్నారనమాట. ఆ తరువాత దిగ్గజములు బంగారు కుండల్లో నింపినటువంటి దిగ్గజా హేమ పాత్రస్థం ఆదాయ విమలం జలం. విమలం, విమలం అంటే మనకి తెలుసు మాలిన్యం లేనటువంటి జలమును హేమ పాత్రస్థం ఆదాయ విమలం జలం అంటే ఈ స్వచ్ఛమైనటువంటి జలాలు పట్టుకొని వచ్చి ఎలాగా బంగారు పాత్ర నిండా దిగ్గజా హేమ పాత్రస్థం ఆదాయ విమలం జలం. హేమ పాత్రస్థం అంటే ఏమిటి? బంగారు పాత్ర నిండా ఉన్నటువంటి ఏమిటి? విమలం జలం. అటువంటి స్వచ్ఛమైన జలాలు పట్టుకుని వచ్చి స్నాపయాన్ చక్రిరే దేవీం, స్నాపయాన్ చక్రిరే దేవీం, ఎవరిని? సర్వలోక మహేశ్వరీం, సర్వలోక మహేశ్వరి అయినటువంటి ఆ శ్రీదేవిని స్నానం చేయించారు. ఏవి? దిగ్గజములు బంగారు కుండలలో నింపి ఉన్నటువంటి తేట జలములను తమ తొండములతో తీసుకొని లోకాలకును మహేశ్వరుడైన లక్ష్మిని అభిషేకం చేసినవన్నమాట. క్షీరోదో రూపధృక్ తస్యై మాల అమ్లాన పంకజాం. మాల మామూలుగా మనం మాల అంటే మాల అంతే, మాల. కానీ ఎటువంటి మాల అది కూడా చెప్తున్నారు. ఎటువంటి మాల అంటే అమ్లాన అంటే ఏమిటి? వాడిపోనటువంటి అని అర్థం. వాడిపోనటువంటి క్షీరసాగరు రూపము దాల్చి, క్షీరసాగరుడు క్షీరోదో రూపధృక్ అంటే మనకి మైనాకుడు కూడా రామాయణంలో చదువుకున్నాం. మైనాకుడు ఆ రూపమును దాల్చి హనుమంతుడితో మాట్లాడతాడు. ఆ విధంగా అగ్నిదేవుడికి ఒక రూపము, అందరికీ రూపాలు ఉంటాయి. సాగరుడికి ఒక రూపము, నదులకి రూపములు. ఆ విధంగా ఇక్కడ క్షీరసాగరుడు రూపం దాల్చి వచ్చి ఆమెకు లక్ష్మీదేవికి క్షీరోదో రూపధృక్. రూపధృక్ అంటే ఏమిటి? రూపమును ధరించి, దృక్ అంటే ధరించి. ఆ రూపమును ధరించి ఆమెకు అలంకరించుకొనుటకు మాలను అమ్లాన పంకజాం. పంకజాం అంటే పూల దండం, తామర పూల దండను. అది కూడా ఎటువంటిది? అమ్లాన అంటే వాడిపోనటువంటి పూలు కలిగినటువంటి మాలను అనమాట. అటువంటి మాలను దదౌ ఎందుకు ఇచ్చాడు అని అర్థం. విభూషణ, ఆ విభూషణాన్ని అంగే విశ్వకర్మ చకారచ. అదే సమయంలో ఈయనేమో పాప ఒక పూలమాలను ఇచ్చాడు. అది కూడా ఎటువంటిది? చక్కటి పూల దండను తెచ్చిచ్చాడు అనమాట. ఆ తరువాత ఆ తెల్ల తామర పూలతో కూర్చబడినటువంటిది అది. ఆ విశ్వకర్మ ఏం చేశారు? ఆ శ్రీదేవి కొరకు ప్రత్యేకముగా ఆభరణాలను సిద్ధం చేసుకొని వచ్చి దదో విభూషణాన్ని అంగే, అది కూడా ఆమె ధరించేందుకోసము అంగ ప్రత్యంగాలకు తగినట్లుగా విశ్వకర్మ చకార. చకార అంటే చేయడం, సృష్టించడం, లేదు తయారు చేయడం. చకారం విశ్వకర్మ ఆయా అంగ ప్రత్యంగాలకు తగినట్లుగా, అంగ ప్రత్యంగాలకు తగినట్లుగా అనేక ఆభరణాలతో అలంకరించాడు. ఆ సిద్ధం తీసుకుని వచ్చి కానుకగా సమర్పించుకున్నాడు. ఆ విధంగా దివ్యములైనటువంటి మాల్యములను, వస్త్రాలను ధరించిన ఆమె దివ్య మాల్య అంబర ధర. దివ్య మాల్య అంబర ధర స్నాత భూషణ భూషిత. భూషణ భూషిత అంటే ఏమిటి? సర్వాలంకార భూషితయ్యి పశ్యతాం సర్వదేవానాం, దేవతలు చూస్తూ ఉండగా ఏమైనది? యయౌ అంటే చేరింది. ఎక్కడికి? వక్షస్థలం హరేహే. వక్షస్థలం హరేహే, ఆ శ్రీహరి యొక్క వక్షస్థలములో చేరిపోయింది. ఎలాగా? అందమైన నగలను అలంకరించుకొని దివ్యములైనటువంటి మాల్యములను, వస్త్రాలను ధరించిన ఆమె దివ్య మాల్య అంబరధర స్నాత భూషణ భూషిత. భూషణ అంటే ఆభరణం, నగలను భూషిత అంటే అలంకరించుకొని ఆ విధముగా దేవతలందరూ కూడా చూస్తూ ఉండగా, పశ్యతాం అంటే వారందరూ చూస్తుండగానే వాళ్ళను లెక్క చేయకుండా శ్రీహరి యొక్క వక్షస్థలంలో చేరిపోయినది. పశ్యతాం సర్వదేవానాం యయౌ వక్షస్థలం హరేహే. ఈ విధంగా లక్ష్మీదేవి ఆవిర్భవించడం,
అచ్చట నుండి ఆమె నేరుగా శ్రీహరి యొక్క వక్షస్థలమును చేరటము ఇక్కడ చెప్పబడింది అనమాట. కాబట్టి తత స్వస్థమనస్క తర్వాత నుంచి తత స్ఫురత్ కాంతిమతి వికాసి కమలేతిత శ్రీదేవి పయసస్తస్మాదుత్థితా ధృతపంకజ తాం తుష్టుః ముదాయుక్తాః శ్రీసూక్తేన మహర్షయః విశ్వావసుముఖాస్తస్యాః గంధర్వా పురతో జగుః గుతాచీ ప్రముఖా బ్రహ్మన్ ననృతుశ్చ అప్సరో గణాః గంగాజ్యాః సరితస్తోయైః స్నానార్థముపతస్థిరే దిగ్గజా హేమపాత్రస్తమాదాయ విమలం జలం స్నాపయాంచక్రిరే దేవీం సర్వలోక మహేశ్వరీం క్షీరోదో రూపదృక్తస్యై మాలాం అమ్లాన పంకజాం దదో విభూషణాన్యంగే విశ్వకర్మా చకార చ దివ్యమాల్యాంబరధరా స్నాత భూషణ భూషిత పశ్యతాం సర్వదేవానాం యయౌ వక్షస్థలం అరే. వెళ్ళిపోయింది అనమాట, ఆమె అక్కడికి చేరిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ విధంగా ఆమె అక్కడ చేరిపోవడం చూసినటువంటి వారు దేవతలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారనమాట. అక్కడ దైత్యులు అందరూ చూస్తున్నారు. చూస్తుండగానే ఆమె వెళ్ళిపోయింది. ఆ విధంగా వెళ్ళిపోయినప్పుడు తయా అవలోకిత దేవా హరివక్షస్థలస్తయా లక్ష్మ్యా మైత్రేయ సహసా పరాం నివృత్తిమాగతాః. కాబట్టి ఆ విధంగా ఆమె అక్కడ చేరిపోగానే ఏం జరిగినది? దేవతల విషయంలో ఒకటి జరిగినది, రాక్షసుల విషయంలో అంటే వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి ఆ సమయంలో అనేటువంటిది ఇక్కడ ఈ 112వ శ్లోకం వరకు చెప్పబడింది అన్నమాట. తయ్యా ఒక్కసారి చదువుకుందాం, తర్వాత ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుందాం. అది అన్నీ కూడా ఒకేసారి చదివితే మనకి చాలా చక్కటి అర్థాన్ని స్ఫురించిందే కాకుండా ఆ సన్నివేశం మన కళ్ళ ముందు కనబడుతుంది అనమాట. ఇప్పుడు కూడా మన లక్ష్మీదేవి చూడండి, మామూలుగా మనం ఫోటోల్లో చూస్తూ ఉంటాం. ఆ గజాలు తీసుకొచ్చి ఆ బంగారు పాత్రలతో స్నానం చేయించడం, ఇవన్నీ కూడా మనం చూసాం అనమాట, ఫోటోల్లో చూస్తుంటాం. అదే శ్లోక రూపంలో ఇప్పుడు చదువుకున్నాం అనమాట. కాబట్టి అదే విధంగానే తయా అవలోకిత దేవ హరివక్షస్థలస్తయా లక్ష్మ్యా మైత్రేయ సహసా పరాం నివృత్తిమాగతా ఉద్వేగం పరమం జగ్గు దైత్యా విష్ణు పరాన్ముఖాః త్యక్తా లక్ష్మ్యా మహావాగ్య విప్రచిత్తి పురోగమ తతస్తే జగృహు దైత్య ధన్వంతరికరే తితం కమండలం మహావీర్య యత్ర ఆస్తే తద్విజామృతం మాయయా లోభయిత్వా తాన్ విష్ణు శ్రీరూపమాత్తితః దానవేభ్య తదాదాయ దేవేభ్య ప్రదదౌ విభుః. కాబట్టి తయా అవలోకిత అంటే ఆ విధంగా శ్రీహరి వక్షస్థలాన్ని అలంకరించిన లక్ష్మీదేవిచే వీక్షించబడేవారై తయా అవలోకిత దేవా. తయా అవలోకితా దేవా. తయా అంటే ఆమె చేత. ఎవరి చేత? ఆ విష్ణువు యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆ దేవతలను కరుణాకటాక్షములతో తెల్లగా చూచిందన్నమాట. తయా అవలోకిత దేవా హరివక్షస్థలస్తయా. హరివక్షస్థల తయా. కాబట్టి ఆ శ్రీహరి యొక్క వక్షస్థలం ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి వక్షస్థలాన్ని అలంకరించినటువంటి లక్ష్మీదేవిచే వీక్షింపబడ్డవారై దేవతలందరూ వెంటనే లక్ష్మ్యా మైత్రేయ. మైత్రేయ సహసా అంటే వెంటనే అని అర్థం. సహసా అంటే వెంటనే ఏమయ్యారు? పరాం నివృత్తిం ఆగతాః. పరాం అంటే పరానందాన్ని, వెంటనే పరమానందాన్ని పొందారన్నమాట అది చూడగానే. కాబట్టి తత ఆ విధంగా లక్ష్మీదేవి వీరిని చూడగానే చాలా సంతోషించారనమాట. ఆ తరువాత ఉద్వేగం పరమం జగ్ముః దైత్యా విష్ణు పరాన్ముఖాః త్యక్తా లక్ష్మ్యా మహావాగ్య విప్రచిత్తి పురోగమాః. ఆ మహాభాగా లక్ష్మీదేవి తమను విడిచి శ్రీహరి చేరడంచే ఉద్వేగం పరమం జగ్ముః దైత్యా విష్ణు పరాన్ముఖాః. లక్ష్మీదేవి ఎప్పుడైతే ఆ శ్రీహరి వక్షస్థం చేరిందో దేవతలందరూ చాలా సంతోషించారు. కానీ మరి రాక్షసులు ఏం చేశారు? వారు మాత్రం విముఖత్వాన్ని పొందినటువంటి విప్రచిత్తి మున్నగు దైత్యులు మిక్కిలి ఆకులపాటు చెందారన్నమాట. త్యక్త లక్ష్మ్య. త్యక్త అంటే విడిచివేయబడినటువంటి వారు అయినటువంటి ఈ రాక్షసులందరూ కూడా మహాభాగ్య విప్రచిత్తి పురోగమాః. కాబట్టి వీళ్ళందరూ కూడా తమను కాదని ఆ విష్ణువు ఆశ్రయించడంతో దైతేయులు విప్రచిత్తి మున్నగు వారు మిక్కిలి ఆవేశానికి లోనైనారన్నమాట. అంతేకాదు వారు విష్ణువుకు వ్యతిరేకులు కదా, అందువలన
విప్రచిత్తి పురోగమా. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, దానికి వెంటనే తతహాతే జగృహు దైత్యాహ ధన్వంతరికరే స్థితం, అంటే ఉన్నటువంటి, కరే అంటే చేతిలో ఉన్నటువంటి, ఎవరి చేతిలో, ధన్వంతరి కరే స్థితం, ఆ ధన్వంతరి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క జగృహు దైత్యా, దైత్య అంటే దైత్యులు ఏమి తీసుకున్నారు, ద్విజ అమృతం, ఆ అమృతపూర్ణ కమండలమును లాగుకున్నారు. కమండలం మహావీర్య ఎత్ర ఆస్తే తద్విజ అమృతం. ఎత్ర ఆస్తే అంటే ఎక్కడ ఉన్నదో, ఏమిటి అమృతం, దేనిలో ఉన్నది, ఆ కమండలంలో ఉన్నది, దానిని ఆ కమండలమును లాగుకొన్నారు. తతస్తే జగృహు దైత్య, జగృహు అంటే లాగుకొనడం అని అర్థం. అంటే ఆ విధంగా పాప ఆ కోపాన్నంతా కూడా వీరు ఈ విధంగా వెలిగక్కున ఆక్రోశాన్ని ఈ విధంగా వెలిగెక్కారనమాట. మరి అప్పుడు ఏం చేశారు, వెంటనే మాయయా లోభయిత్వా తాన్ విష్ణు స్త్రీరూపమాస్థిత దానవేభ్యస్తద ఆదాయ దేవేభ్య ప్రదదౌ విభు. ఇది మనకి తెలుసు, మోహిని అవతారం. అవన్నీ కూడా చాలా కొన్ని కొన్ని గ్రంథాలు చాలా చక్కగా వివరించబడినది. అంతేకాదు ఎన్నో చోట దాన్ని నృత్యంగా కూడా ప్రదర్శించడం. మనకి ఇంకో సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే చూస్తారేమో అంటే ఆశ చెప్తున్నాను. మనకి రాజమండ్రి దగ్గరలో, అంటే చాలా మంది చూసే ఉంటుంది, ర్యాలీ అనే ఒక ప్రదేశం ఉండేది. నేను 4-5 సార్లు పోవడం జరిగింది. అంటే నేను పోవడానికి కారణం వేరులేండి, అక్కడికి పోతే ట్రాన్స్ఫర్ అవుతుందని ఎవరో చెప్పారు. ట్రాన్స్ఫర్ అంటే ఏమిటి, మనకి కోరుకున్న స్థలానికి అవుతుందని చెప్పారు. కానీ పోయాను, అయింది, కానీ కోరుకున్న స్థలానికి కాదు, ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది. సరే, అక్కడ విశేషం ఏంటంటే మీరు చూసుండొచ్చు కొంతమంది, విష్ణుమూర్తి మోహిని అవతారంలో వెనక వైపు స్త్రీ రూపము చాలా చక్కగా చెక్కబడిందండి. చాలా చక్కగా, అంటే ప్రతి సూక్ష్మమైనటువంటి విషయాన్ని కూడా, అంటే ఆ జడ అవన్నీ కూడా ఎలా ఉంటుంది, అవన్నీ అలాగే అన్నమాట. తర్వాత మరీ ఈ నఖం అంటాం కదా, గోర్లు, అవి చూస్తుంటే చాలా మనసుకి ఆనందం వేస్తుంది. అందులో ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పూజారి మనకి చూపెడతారు అనమాట. దాని పేరు ర్యాలీ అని పేరు. జస్ట్ 20-30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది రాజమండ్రికి. అంటే విష్ణుమూర్తి యొక్క మోహిని అవతారం అనమాట. చాలా చక్కగా పోయి వచ్చిన దానికి ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభవాన్ని పొందుతారనమాట. అంటే దేవుడు ఉన్నాడా లేదా, విష్ణుమూర్తి ఉన్నాడా లేదా, అవతారం అది వదిలేయండి, కానీ అక్కడ శిల్పకళా నైపుణ్యం అంత చక్కగా ఉంది. చాలా చక్కగా ఉంది అన్నమాట. ఆ ముఖ వర్చస్సు కానీ, ఆ యొక్క ఒక స్త్రీలో ఉండవలసినటువంటి ఆ యొక్క కేశములు, తర్వాత ఒక చాలా ఏమంటారు మనం, మృదువైనటువంటి రూపరేఖలు అంటాం, అటువంటిది అన్నమాట. ఒక స్త్రీకి ఉండవలసినటువంటి మృదువైనటువంటి ఆ రూపరేఖలు అవన్నీ కూడా చాలా చక్కగా కనబడుతుంది అనమాట. అందులో ఆయన దానికి పూజారి కూడా మనకి లైట్ వేసి చూపెడతారు అనమాట, కరెక్ట్గా అన్ని వర్ణిస్తూ, తర్వాత కర్పూర హారతి ఇస్తూ ఆ హారతి కాంతిలో చూపెడతారు అనమాట. ఇది అక్కడ చూసినటువంటి చాలా బాగుంటుంది. సరే, ఇక్కడ కూడా మాయయా లోభయిత్వా తాన్, ఎవరిని, ఆ యొక్క దైత్యులను మాయయా, మాయ చేత, లోభయిత్వ, లోభానికి గురి చేసి, అంటే ప్రలోభపరచి మాయతో, తాన్ వారిని, విష్ణు ఏ విధంగా, మరి లోభం అంటే ప్రలోభపరిచేదంటే ఏ విధంగా, స్త్రీ రూపమాస్థిత, అంటే స్త్రీ రూపము దాల్చి, అంటే ఎవరన్నా ఆశపెట్టడానికి దీనికంటే మించినటువంటి ఆయుధం లేదు కదా. ఒక స్త్రీని ప్రయోగిస్తే దానికి మించినటువంటి ఆయుధం ఏది ఉండదు. పురాణాల్లో కానీ సుందోపసుందులు వాళ్ళు ఒక స్త్రీ గురించి అంతటి శౌర్యవంతులు, అంతటి అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి వారు కూడా వారిరువురికి మరణానికి ఏదో ఒక చిట్కా అన్నమాట. ఒక స్త్రీ రూపంలో వచ్చి వారిరువురిని కూడా, వారిరువురు అదే స్త్రీ ప్రేమించడం జరుగుతుంది. ఆ కామ మోహంలో వారిరువురు కొట్టుకో, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ కూడా విష్ణుమూర్తి అర్థమైపోయింది, వీళ్ళని ఎలాగైనా, ఈ మోసగాళ్ళని ఎలాగైనా మోసంతోనే జయించాలనే విషయాన్ని. అందుకని మాయతో వారిని ప్రలోభపరిచి విష్ణు స్త్రీ రూపం ఆర్తిద ఆ అమృత కలశాన్ని దానవేభ్య తత్ ఆదాయ, దానవేభ్య తద్ ఆదాయ దేవేభ్య ప్రదదౌ. ప్రదదౌ అంటే ఇచ్చారనమాట. ఎవరికి ఇచ్చారు, దేవేభ్య, దేవతలకు అందజేశాడు. కాబట్టి
ఆ ధన్వంతరి చేతిలో ఉన్న అమృత కలశాన్ని బలవంతంగా లాగుకున్నారు అనమాట. అప్పుడు నారాయణుడు ఏం చేశారు? స్త్రీ రూపాన్ని ధరించి తనదైన మాయతో రాకాసును మోసం చేసి ఆశ పెట్టి దానవుల నుండి స్వీకరించి అప్పుడు తతః అప్పుడు పపుహు, పపుహు అంటే తాగారు అని అర్థం అండి. పపుహు అంటే పిబతి దాంట్లో నుంచి వచ్చినాడు. పపుహు అంటే తాగారు అని అర్థం. ఏం తాగారు? సురగణాహ, సురగణాహ అంటే దేవతా గణాలు, శక్రాద్యాహ ఇంద్రాది అని, ఆద్య అంటే మున్నగు, శక్రుడు అంటే ఇంద్రుడు, కాబట్టి ఇంద్రాది దేవతా గణాలు ఆ అమృతం తదా అమృతం పపుహు అమృతాన్ని తాగారన్నమాట. అప్పుడు దైత్యులు ఏం చేశారు? ఊజ్యత ఆయుధ నిస్త్రింశ దైత్యా తాంచ సమభ్యయు సమభ్యయు. సమభ్యయు అంటే ఏమిటి? తరమటం అన్నమాట. ఎలా తరిమారు రాక్షసులు దేవతలని? ఆ మాయను గ్రహించారనమాట. అంటే ఈ విధంగా మమ్మల్ని మోసం చేసి ఆ అమృతాన్ని మొత్తం కూడా దేవతలకి అందజేశారని చెప్పి వారందరూ కూడా చాలా కోపానికి గురి అయి ఆ మాయను గ్రహించినటువంటి దానవులు కత్తులు కటార్లు మొదలైన ఆయుధాలను చేపట్టి ఆగ్రహంతో దేవతలపైకి దండెత్తి వచ్చినారనమాట. ఉద్యత ఆయుధ, ఉద్యత అంటే పైకి లేపినటువంటి, అంటే మనం ఎవరన్నా కొట్టాలంటే ఏం చేస్తామండి? కర్ర పైకి లేపుతాం కదా. అదేవిధంగా ఉద్యత ఆయుధ నిస్త్రింశ అన్నారు. ఇక్కడ నిస్త్రింశ అంటే కత్తులు కటార్లు అని చెప్పుకోవచ్చండి. కానీ కొన్ని పుస్తకాల్లో చాలా అర్థమయ్యేలాగా వాడి అయిన అనేటువంటి ఒక పదమే ఉపయోగించారు. కానీ ఇక్కడ నిస్త్రింశ, త్రింశద్ అంటే 30 అండి. 30 అడుగులు ఉన్నటువంటి కత్తి అన్నమాట నిస్త్రింశం అంటే. కాబట్టి ఉద్యత ఆయుధ నిస్త్రింశ అంటే ఇక్కడ మనం సాధారణంగా అర్థం చెప్పుకుంటే ఆయుధములు అని చెప్పుకోవచ్చు, లేదు కత్తులు కటార్లు అంటుంటాం మనం, అంతే కదండి. కత్తులు కటార్లు తీసుకొని వచ్చారంటాం. ఆ కటార్లు కత్తులు మనకి తెలిసినటువంటి అనమాట, చాలా సమయాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా కత్తులు కటార్లు మొదలైన ఆయుధాలను చేపట్టి ఆగ్రహంతో దేవతలపైకి ఉద్యత ఆయుధ నిస్త్రింశ దైత్యాహతాంచ సమభ్యయు, సమభ్యయు అంటే ఆ ఆగ్రహంతో దేవతలపైకి దండెత్తి వచ్చినారన్నమాట. అప్పుడు విరుచుకుపడ్డారనమాట. అప్పుడు పీతే అమృతే చ బలివి దేవై దైత్య సమూహత్తదా దైత్య సమూహ దైత్య చము తదా, దైత్య చ కాదండి, దైత్య చము తదా. చము అంటే సేన అని అర్థం అండి. చము అంటే అంటే సైన్యము అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దైత్య సైన్యము అని, దైత్య చము తదా. ఇక చదివేటప్పుడు మనం దైత్య చ ము తదా అంటే మూస్తదా అంటే అర్థం అవ్వదు మనకి. కాబట్టి దైత్య చము తదా బలిభి దేవై అంటే దేవతలు బలవంతులు అయిపోయారు. ఎలా అయిపోయారు? బలిభి దేవై పీతే అమృతే చ, వారికి బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అమృతం తాగడం చేత బలవంతులైపోయారు అనమాట. ఆ సైన్యాన్ని వధ్యమాన దిశో బేజే పాతాళంతు వివేశవై. కాబట్టి వధ్యమాన అంటే ఏమిటి? వారిని తరుముతూ చంపుతూ, వధ్యమాన అంటే చంపడం అనమాట. వధ్యమాన దిశో భేజే, దిశో అంటే ఏమిటి? దిక్కులకు, అంటే తలో దిక్కుగా, భేజే అంటే ఏమిటి? పారిపోయారనమాట. ఆ తలో దిక్కుగా చెల్లా చెదరై ఎక్కడికి పోయారు? చివరికి పాతాళం ప్రవేశించింది అన్నమాట. ఏమిటి? దైత్య సైన్యము మొత్తం కూడా వధ్యమాన దిశో భేజే పాతాళంతు వివేశవై, వివేశ అంటే ప్రవేశించారన్నమాట. ఆ విధంగా దేవతలు వారిని తరిమి కొట్టినారు. అప్పుడు నిశాచరులు అమరులచే చంపబడుతూ బలహీనులై దిక్కుదోచగా పాతాళానికి పారిపోయారన్నమాట. ఇది జరిగినటువంటి విషయం. కాబట్టి తయా అవలోకిత అంటే 105వ శ్లోకం నుంచి తయా అవలోకిత దేవ హరివక్షస్థలస్తయా లక్ష్మ్యా మైత్రేయ సహసా పరాం నివృత్తిం ఆగతాః ఉద్వేగం పరమం జగ్ముః దైత్యాః విష్ణు పరాన్ముఖాః త్యక్తా లక్ష్మ్యా మహాభాగ్య విప్రచిత్తి పురోగమాః తతస్తే జగృహు దైత్యాః ధన్వంతరికరే తితం కమండలం మహావీర్యాః యత్రాస్తే తద్విజా అమృతం మాయయా లోభయిత్వా తాన్ విష్ణుః స్త్రీరూపమాస్థితః దానవేభ్యస్తదాదాయ
దేవేభ్య ప్రదదౌ విభుః తతః పపుః సురగణాః చక్రాద్యాః తతః తదా అమృతం ఉద్యతాయుధ నిస్త్రించాః దైత్యాః తాంచ సమభ్యయుః. పీతే అమృతే చ బలిభిః దేవైః దైత్య చమూ తదా వధ్యమాన దిశోభేజే పాతాళంతో వివేశవై. ఆ సమయంలో దేవతలందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే మొత్తానికి వాళ్ళ బారి నుండి తప్పించుకోవడమే కాదు, ఇంకా తమకు బలం వచ్చేటువంటి అమరత్వాన్ని ప్రసాదించేటువంటి ఆ యొక్క అమృతాన్ని తాగేటప్పటికి వీళ్ళందరూ కూడా చాలా సంతోషపడి పీతే అమృతే చ బలిభిః దేవైః దైత్యచమూ తదా వధ్యమానాదిశో భేజే పాతాళం తు వివేశవై. తదా దేవాః ముదాయుక్తాః యుక్త అంటే ఏమిటి? కూడుకున్నవారై అని అర్థం. దేనితో? ముదా అంటే సంతోషముతో కూడుకున్నవారై. తదా అప్పుడు దేవాః దేవతలు శంఖ చక్ర గదా భృతం, శంఖ చక్ర గదా భృతం. భృతం అంటే ఏమిటి? ధరించినటువంటి వాడు అని. ఏమి ధరించినటువంటి వాడు? శంఖము చక్రము గద ధరించి ఉన్నటువంటి ఆ విష్ణువుకు వినమ్రులై ప్రణిపత్య యథాపూర్వం ఆశాసత త్రివిష్టపం. త్రివిష్టపం అంటే స్వర్గాన్ని, త్రివిష్టపం. ఆ విధంగా ఆ విష్ణువు వినమ్రులై నమస్కరించి పూర్వంలాగే యథాపూర్వం ఆశసాత అంటే పరిపాలించసాగారు. ఏమిటి? త్రివిష్టపం, ఆ స్వర్గాన్ని పరిపాలించసాగారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా తదా దేవా ముదాయుక్తాః శంఖచక్ర గదాభృతం ప్రణిపత్య యథా పూర్వం ఆశాసత త్రివిష్టపం. కాబట్టి మనకి ఒక 10 నిమిషాలు ఉన్నది, కానీ కొంచెం చదవలసిన శ్లోకాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ నిలిపి, ఎందుకంటే మిగిలిన 35 శ్లోకాలు మనం రేపటి క్లాస్లోకి సరిపోతుంది అనమాట. కాబట్టి ఇంతవరకు నిలుపుకుందాము. మరి ఈరోజు చదవలసిన వారు ప్రారంభిస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి 8వ అధ్యాయంలో నిన్నలో ప్రారంభించాను, ఇంతలో సమయం అయిపోయింది. 8వ అధ్యాయంలో చివరి వరకు వచ్చేసాము. ఇక్కడ పద్మవనాలయ కాదు, విష్ణు సంస్థిత 8వ అధ్యాయంలో 32వ శ్లోకం. ఈసారి చదివే వాళ్ళు ఎవరో ఒకసారి చదవండి. 32వ శ్లోకం అంటే నద స్వరూపి అదండి గురుగారు దాసం. 32 చివరి శ్లోకం అండి. అంటే రెండు విషయాలు చెప్పుకొని మళ్ళీ మనం చదవండి. చివరి శ్లోకం. తిర్యక్ మనుష్యేషు పుంనామ భగవాన్ హరిః స్త్రీనామ్ని శ్రీశ్చ విజ్ఞేయ నానయోర్విద్యతే పరం. అక్కడ నానయో కాదు, నా అనయోహో. నా అనయోహో. నా అంటే లేదు అని, అనయోహో అంటే వీరిరువురి మధ్య. ఓకే. నా అనయోహో మధ్యే. నా అనయోహో విద్యతే అనేది ఉన్నది, పరం అంటే వేరేది లేదు అని. అంటే వీరి కంటే కూడా వేరేది లేదు. అంటే స్త్రీ రూపం అంతా కూడా లక్ష్మీ రూపము అని, పురుషుడు వచ్చి విష్ణువు, ఈ రెండిటికి ఇంకా మిగిలిన వేరే లేదు అన్నమాట. కాబట్టి నా అనయోహ విద్యతే పరం అంటే వేరేది లేదు అని. తర్వాత 18వ శ్లోకం ఒకసారి చదవండి. 18వ శ్లోకము. దీనితో మనం 9వ అధ్యాయం. అదే అర్ధో విష్ణుర్యం అదండి. అది కాదు, ఇంకా ముందుదండి, ఇంకా తర్వాతది. స్రష్ట విష్ణురియం సృష్టి. దాని తర్వాత శ్రీ భగవాన్ కామో అదా చదవండి. ఇచ్చా శ్రీ భగవాన్ కామో యజ్ఞో అసౌ దక్షిణాతు స ఆద్య ఆహుతి రసౌ దేవి పురోడాసో జనార్దన. సరే, ఇక్కడ ఇచ్చా చూడండి. ఇచ్చా శ్రీ భగవాన్ కామో
యజ్ఞో ఆ, అసౌ ఆ, దక్షిణాతు స. ఆ, మీరు చదివేటప్పుడు సరే. దక్షిణ తుస అంటున్నారు, తుస కాదండి, ఆ, దక్షిణాతు సా. దక్షిణాతు సా. వెరీ గుడ్. సా అంటే లక్ష్మీదేవి అని. దక్షిణాతు స అంటే ఆయన యజ్ఞం అయినప్పుడు ఆమె దక్షిణ. యజ్ఞో ఓకే. అసౌ దక్షిణాతు సా. అలా తూని దీనికి కలపాలి, దక్షిణకి ఓకే. కలపాలన్నమాట. అలా చదువుకోవాలి, ఓకే. తుసా కాదు. ఓహో. అది ఆ, ఆహా. దక్షిణాతు ఆయన స. యజ్ఞ రూపుడు అయినప్పుడు ఆవిడ దక్షిణ అవుతుంది. అది అలా అన్నమాట. ఓకే. ఓకే అది అండి. బాగా చక్కగా 9వ చదివారు. అధ్యాయం ఎన్ని శ్లోకాలు 9వ అండి అధ్యాయం నిన్న? ప్రారంభించండి. ఇంకా అది చదవలేదు ప్రారంభం ఇప్పటి వరకు. చదవాలా? ఓకే. మొదటి నుంచి చదవండి. 9వోऽధ్యాయः ఉమ్, సముద్రమథనం. శ్రీపరాశరవాచ ఉమ్, ఇదం చ శృణు మైత్రేయ యస్పృష్టో అహమిహ త్వయా శ్రీసంబంధం మయాప్యేతత్ శృతమాసీత్ మరీచితః దుర్వాసాః శంకరస్యాంసః చచార పృథివీమిమాం సా దదర్శ స్రజం దివ్యాం ఋషిः విద్యాధరీకరే సంతానకానాం అఖిలం యస్యా గంధేన వాసితం అతిసేవ్యమభూత్ బ్రహ్మన్ తద్వనం వనచారిణాం ఉన్మత్తవ్రతధృద్విప్రః తాం దృష్ట్వా శోభనస్రజం తాం యయాచే వరారోహాం విద్యాధరవధుం తతః యాచితా తేన తన్మంగీ మాలాం విద్యాధరాంగనా దదౌ తస్మై విశాలాక్షి సాదరం ప్రణిపత్యతం తమాదాయాత్మనో మూర్ధ్ని స్రజం ఉన్మత్తరూపధృతు కృత్వా స విప్రో మైత్రేయ పరిబభ్రామ మేదినీం సా దదర్శ సమాయాంతం ఉన్మత్త ఐరావతే స్థితం త్రైలోక్యాధిపం దేవం సహ దేవైః సచీపతిం తాం ఆత్మనః శిరసః స్రజం ఉన్మత్తషట్పదాం ఆదాయ అమరరాజాయ చిక్షేప ఉన్మత్తవత్ మునిః గృహీత్వా అమరరాజేన స్రక్ ఐరావతమూర్ధని న్యస్తారరాజ కైలాస శిఖరే జాహ్నవీ యథా మదాంధకారిత అక్షో అసౌ గంధ ఉత్కృష్టేన వారణః కరేణాఘ్రాయ చిక్షేప తాం స్రజం ధరణీతలే తతశ్చుక్రోధ భగవాన్ దుర్వాసా మునిసత్తమః మైత్రేయ దేవరాజానాం క్రుద్ధశ్చ ఏతదువాచః. దూర్వాసా ఉవాచ ఐశ్వర్యమద దుష్టాత్మన్ అతిస్తబ్ధో అసి వాసవ శ్రియో ధామం స్రజం యస్త్వం మద్దాత్తాం నాభినందసి ప్రసాద ఇతి నోక్తంతే ప్రణిపాత పురస్సరం హర్షోత్ఫుల్ల కపోలేన న చ అపి శిరసా ధృతా మయా దత్తామిమాం మాలాం యస్మాన్న బహుమన్యసే త్రైలోక్య శ్రీరతో మూఢ వినాశం ఉపయాస్యతి మాం అన్యతే అన్యైః సదృశం నూనం చక్ర భవాన్ ద్విజైః అతో అవమానం తస్మాసు మానినా భవతా కృతం మద్దత్తా భవతా యస్మాత్ క్షిప్తా మాలా మహీతలే తస్మాత్ ప్రణష్ట లక్ష్మీకం త్రైలోక్యం తే భవిష్యతి యస్య సంజాత కోపస్య భయమేతి చరాచరం త్వం మాం అతి గర్వేణ దేవరాజ అవమన్యసే. ఇంతవరకు నిలుపుదామండి, ఇక్కడ నిలిపేద్దాము, సమయం అయిపోయింది. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః
तो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्रः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदाश्चतम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणे समर्पयामि यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व మహేశ్వర. ఇక్కడ ఒకే ఒక చోట 10వ Yes. శ్లోకంలో మదాన్